హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సొరకాయ తెలవపిండి కర్రీ అనమాట. ఈ కర్రీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకైనా పెద్దవారికైనా చాలా బాగుంటుంది హెల్త్కి ఈ కర్రీ తినడం వల్ల. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి వేసుకోవాలో నేను చూపించేస్తాను. ముందుగా మనం లేత సొరకాయ తీసుకోవాలి, ఫ్రెష్గా ఉన్నది. ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట పొడవుగా. మీకు నచ్చితే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇంకా ఈ కర్రీ మనం సాంబార్లోనే ప్రిఫర్ చేస్తాము. ఉట్టిగా కర్రీ చేసుకొని తినడానికి కొంతమందికి ఇష్టం ఉండదు. నా స్టైల్లో ప్రిపేర్ చేయండి, తప్పకుండా మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపించేస్తాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇదేనండి తెల్లపిండి. చాలా మందికి తెల్లపిండి అంటే తెలీదు, అది నువ్వుల పొడి అనమాట. ఇంకా శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, అలానే 2 వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకున్నాను. ఎండుమిర్చి కూడా తీసుకున్నాను. ఇవే ఇంగ్రీడియంట్స్, ఇంకెక్కువ ఏం యూస్ చేయట్లేదు. మనం రొటీన్గా ఇంట్లో వాడే వాటితోనే నేను ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. హెల్త్కి చాలా మంచిది, చూసుకోండి. అలానే మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, అలానే ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని అన్నీ వేసుకొని ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి. సాంబార్లో తప్పితే ఈ కర్రీ కొంతమందికి తినబుద్ధి కాదు, నాకైతే అస్సలే తినబుద్ధి కాదు. ఇంకా నేను ఇలా ప్రిపేర్ చేశాక మా ఇంట్లో పిల్లలైనా పెద్దవారైనా చాలా ఇష్టంగా తింటున్నారు. అలానే హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. నువ్వుల పొడి అన్నాను కదా, మనం అప్పుడప్పుడు నువ్వుల లడ్డు తినడానికి కూడా ఇష్టపడము. పిల్లలు ఎవరన్నా ఇలా మారం చేసినప్పుడు ఒక్కసారి ఇలా కర్రీ చేసి పెట్టండి. కర్రీలో ఇలా నువ్వుల పొడి వేసి కర్రీ చేయండి, హెల్త్కి చాలా బాగుంటుంది. అలానే మనకి కొత్త రెసిపీ తిన్నట్టు ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఇంకా బాగా వేయించుకున్నాక అలానే దాంట్లో ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ముందే చెప్తున్నాను, లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కర్రీ చేయాలి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా హెల్త్కి అయితే చాలా మంచిది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు కూడా యూజ్ అవుతుంది. ఎందుకు వీడియో తీయకూడదు అన్నట్లుగా నేను మీకు యూజ్ అవుతుంది అని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా ఆనియన్స్ కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం సొరకాయ కూడా వేసేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మసాలా పట్టేటట్టు మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత మనం అయితే మూత పెట్టుకోవాలన్నమాట. ఒక 50% ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ మాత్రమే పెట్టుకోవాలి, సో మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మూత పెట్టి తీసిన తర్వాత ఒక 50% ఉడికిన తర్వాత మనం ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. దాంట్లో తగినంత పసుపు అయితే వేసుకోవాలి. 50% ఉడికిన తర్వాత పసుపు అలానే ఉప్పు కూడా వేసేసుకొని మళ్ళీ అలా మిక్స్ చేసేసుకోవాలి నేను చూపిస్తున్నట్లుగా. చాలా సింపుల్ ప్రాసెస్. మనం ఏ మసాలా యూజ్ చేయకుండా చాలా మంచిగా ప్రిపేర్ చేస్తున్నాను. హెల్తీగా, పచ్చిగా ఉంటుంది. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ 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 వండమని చెప్తారు. మీరు కానీ నేను చూపించే ప్రాసెస్తో, నేను చూపించే కొలతలతో చేస్తే మాత్రం వాళ్ళ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది. అలానే మీ ఫేవరెట్ కూడా. సో ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు అంటే అంత బాగుంది కాబట్టి, హెల్త్కి కూడా అంత మంచిది కాబట్టి, దీనివల్ల మనకి అన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే పసుపు ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని తీసిన తర్వాత ఇలా పూర్తిగా అయితే మగ్గిపోయింది. మీరు నా వీడియో ఎండ్ వరకు చూస్తున్నట్లయితే గనక మీరే గమనించండి, నా కర్రీ అనేది ఎక్కడ మాడలేదు, అడుగంటలేదు. చాలా బాగుందనమాట, అడుగంటకుండా. ఇంకా అలానే సిమ్లో పెట్టుకొని మీరు కూడా ట్రై చేయండి చక్కగా. ఇంకా దీంట్లో మనం తెలగపిండి అన్నాను కదా, అదేనండి నువ్వుల పొడి. అది కూడా వేసేసుకొని, కారం అయితే వేయకూడదు. ఏదో మనకి కొంచెం మనసుకి తృప్తిగా ఉండడం కోసం కొంచెం కారం యాడ్ చేశాను. సో కారం అయితే ఈ కర్రీలో కారం అయితే ఎక్కువ ప్రిఫర్ చేయొద్దన్నమాట. అంటే కొంచెం చిటికెడు వేసుకుంటే వేసుకోండి, మన తృప్తికి ఉప్పు కారం అన్నట్టు వేసానే తప్పితే దీంట్లో కారం అయితే వేయకూడదు. మీ ఇష్టం. ఇంకా
సో కారం వేయకుండా ఈ కర్రీ తింటేనే చాలా బాగుంటుంది పచ్చి పచ్చిగా. సో ఇలా కొంచెం తెలగపిండి కారం వేసేసుకున్నాం కదా, మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోండి. బాగా ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసిన తర్వాత ఇలా వాటర్ అన్ని సపరేట్ అయ్యి కొంచెం ఫ్రై అవుతుందన్నమాట. చూసారా, మీరే డిఫరెన్స్ చూడండి. కర్రీ ప్రాసెస్ ఇలా ఉండాలి, కర్రీ అనేది ఇలా అవ్వాలన్నమాట. మనం నువ్వుల పొడి వేసినప్పుడు ఎలా ఉంది, కొంచెం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని తీసిన తర్వాత ఎలా ఉందో మీరే డిఫరెన్స్ అయితే చెక్ చేసుకోండి. ఇలా ఇంకా ఒక 2 మినిట్స్ అడుగు అంటే ఛాన్స్ ఉంది. నువ్వుల పొడి అడుగు అంటుతుంది కాబట్టి మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను వాటర్ యాడ్ చేసుకున్నాను, మీరు చూస్తున్నట్లయితే. మళ్ళీ ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని మంచిగా మూత పెట్టేసుకోండి, ఎందుకంటే అడుగు అంటుతుందన్నమాట. అడుగు అంటకుండా మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాము అంతే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.